కాకినాడలో ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద 4 లేబర్ కోడ్స్ అమలు చేస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఎఫ్ఎంఆర్ఐ మరియు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ మన గత శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ లేబర్ కోడ్ పత్రాలను ఇక్కడ దగ్ధం చేసి మా నిరసన తెలియజేయడానికి మేమందరం ఇక్కడ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాం. కాంగ్రెస్ మేము చూసుకుంటే కనుక మొన్న గడిచిన నవంబర్ 17వ తారీఖు మరియు 18వ తారీఖున మన దేశవ్యాప్తంగా ఉన్న సౌత్ నుంచి నార్త్ నుంచి కార్మికులందరూ కూడా ఢిల్లీలో ముంబైలో ధర్నా చేశాం. అదేవిధంగా 18వ తారీఖు ఈస్ట్ అండ్ నార్త్ కామ్రేడ్స్ అందరూ కూడా ఢిల్లీలో నిరసన కార్యక్రమం తెలియజేసిన ఒక 3-4 రోజుల్లోనే కూడా వెంటనే ఈ కార్మిక చట్టాలు అమలు రావడం, కార్మిక కోడ్లు తీసుకురావడం అనేది చాలా దారుణమైన విషయం. కామ్రేడ్స్ ఇప్పటికే మేము సరైన పని విధానాలు లేక ఉద్యోగ భద్రత లేకుండా వేలాది మంది లక్షలాది మంది కార్మికులు దేశంలో ఇబ్బంది పడుతున్నాం. మాకు సరైన పని విధానాలు పని భద్రత కల్పించమని చెప్పేసి ఇప్పటి నుంచో పోరాటం చేస్తున్నా సరే కార్పొరేట్లకు అనుకూలంగా మొత్తం ఉన్న ఈ 29 లేబర్ చట్టాలని మార్చి లేబర్ కోడ్స్ కింద 4 లేబర్ కోడ్స్ కింద మార్చి మాకు ఎంతో అన్యాయం చేశారు. కాబట్టి ఇక నుంచి మాకు ఉద్యోగ భద్రత అనేది చాలా కష్టమైపోతుంది. కంపెనీలు నిర్దాక్ష్యంగా ఎవరిని కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు, తొలగించుకునే అధికారం కూడా వాళ్ళకి జరుగుతుంది. మరియు కూడా వాళ్ళకి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి చాలా కొద్ది మొత్తానికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలు తీసుకోవడం, టార్గెట్లని పలు రకాల ఒత్తిళ్లు, కంపెనీ చెప్పిన రకరకాల పని విధానాలు మేము చేయలేకపోతే కూడా మమ్మల్ని తీసివేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే విధంగా మా కష్టాలు, మా ఈ ప్రాబ్లమ్స్ అందరూ కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. మా కార్మికులందరికీ కూడా అనుకూలమైన మరింత భద్రత కల్పించే పని విధానాలని అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తరఫున ప్రజలందరినీ మద్దతు తెలుపుతున్నాను. కాంగ్రెస్ నా పేరు ఎంఏ స్వామి, ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ కాకినాడ బ్రాంచ్. థ్యాంక్ యూ. ప్రజలారా, మీకు అందరికీ తెలుసు నవంబర్ 21 అనేది ఒక బ్లాక్ డేగా కార్మికులందరికీ మనం చూసుకోవాలి. మనం ఎంతో కాలం నుంచి ఎంతో కష్టపడి తెచ్చుకున్న కార్మిక చట్టాలను, మనకున్న 29 లేబర్ చట్టాలను అప్పుడు కార్మిక లేబర్ కోడ్లుగా మార్చేశారు. కామ్రేడ్ మేము మెడికల్ రిప్రజెంటేటివ్గా మాకు ఉన్నటువంటి ఒక బలమైన యాక్ట్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ యాక్ట్. ఆ యాక్ట్ వచ్చి మాకు రేపు 2026కి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. కామ్రేడ్ ఈ కార్మికుల్లో మాకున్నటువంటి ఈ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ యాక్ట్ వలన మాకు ఎంతో కొంత అండగా ఉంది. అటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ యాక్ట్ను కూడా ఇప్పుడు కోడ్లో పెట్టడం జరిగింది. ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు, ఫార్మస్యూటికల్ మల్టీనేషనల్ కంపెనీస్, ఫార్మస్యూటికల్ ఇండియన్ కంపెనీస్ మా యొక్క మెడికల్ రిప్రజెంటేటివ్స్ని సేల్స్ మీద, అదేవిధంగా వ్యక్తిగత గోప్యత మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా లేబర్ కోడ్స్ కింద మార్చడం వలన మేము మా యొక్క వర్కింగ్ కండిషన్స్ మరింత వల్నరబుల్ వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంది. కామ్రేడ్ మోడీ గారు ఓన్లీ కార్పొరేట్ సంస్థలకు, ఆ పెద్ద వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు తప్పించి వర్కింగ్ క్లాస్ ఇండియాలో చూస్తే 40 కోట్ల మంది కార్మిక వర్గం ఉంది. ఈ కార్మిక వర్గానికి అన్యాయంగానే లేబర్ కోడ్లు అయితే ఉన్నాయి. కామ్రేడ్ ఇటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి మా ఏపీఎంఎస్ఆర్యూ కాకుండా మాకు ఆల్ ఓవర్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మేము 3 లక్షల మంది ఉన్నాము. ఈరోజు మేమంతా కూడా దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్లను మేము దగ్ధం చేయడం జరుగుతుంది. ఈ కమింగ్ డేస్ లో కూడా అదర్ ట్రేడ్ యూనియన్స్ లైక్ సిఐటియు, అదర్ ట్రేడ్ యూనియన్స్ తో కలిపి ఈ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా చేస్తాము. అదేవిధంగా బుధవారం జరిగే ప్రోగ్రాంలో కూడా ప్రజలందరూ కూడా మద్దతు చూపి ఈ లేబర్ కోడ్ను రద్దు చేసే వరకు ప్రజలంతా ఏకమయ్యి ఈ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న మోడీ గవర్నమెంట్ను మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. కామ్రేడ్ నా పేరు ఏఆర్సి వర్మ, కాకినాడ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ సెక్రటరీ. కామ్రేడ్ థ్యాంక్ యూ.